వెలుగుమట్లకు సంబంధించిన మరో బాధితురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. చెప్పండి అక్క, ఏం జరిగింది అక్కడ? వెలుగుమట్ల జరిగిన విషయం ఏంటి? ఇప్పటికి దాదాపుగా 2 నెలలకు పైగా అయిపోతున్నది. మరి ఆల్రెడీ ప్రభుత్వం చెప్తున్నది నిజమైన బాధితులకు మేము ఆల్రెడీ 300 మందికి పైగా పట్టాలు ఇచ్చేసాము అని చెప్తున్నది. టోటల్గా 1800 ఇండ్లు కూల్చేసారు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఎంతమందికి రావాల్సి ఉండే, ఇంకెంతమందికి పెండింగ్ ఉంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నది? 300 మందికి ఇచ్చి ఎందుకు ఆపడం జరిగింది ప్రభుత్వం? అసలు 300 మందికి ఇచ్చారా అంటే 300 మందికి అనేది కూడా మరి మాకు అది నిజమని తెలియటంలా. ఎవరికి ఇచ్చారు? ఇస్తే బాధితులు మేం కదా, ఎవరికి ఇచ్చినట్టు? అది ఎవరికి ఇచ్చారో కూడా తెలియట్లేదు. ఇచ్చారు అన్న మాట మీ పత్రికల నుంచి వినబడుతుంది కానీ పొందిన వాళ్ళు ఎవరో తెలియట్లే మాకు. ఎందుకంటే బాధితులు మేమే. మాకు పట్టా ఇచ్చారు, భూదాన్ నుంచి మాకు పట్టా ఉంది, ఇల్లు వేసుకోమని చెప్పారు. అది మేమేదో కబ్జా చేయాలనో ఇంకోటనే చేసే బలం ఉన్నవాళ్ళం కాదు మేము. పేదల భూమి అది, భూదాన్ భూమి అది పేదలది అని చెప్పేసి అంటేనే దానికి ఏదో కాస్త కూస్త మేము ఆ డబ్బులు కట్టుకొని భూదానికి కోట్లకి వెళ్ళాలమ్మా దమ్మ ఇదమ్మా అంటే ఏదో డబ్బులు కట్టుకొని అది పేదల భూమి అంటేనే మేము అది బాగు చేసుకుని వేసుకున్నాం. కాలి నడక కూడా లేదు అక్కడ మేము వెళ్ళినప్పుడు. కాలి నడక కూడా లేదండి. ముళ్ళ కంపలు అడ్డు తీసుకొని, చేతులతో అడ్డు తీసుకొని వెళ్ళిన రోజులు, చిన్న కర్ర ముక్క తీసుకొని కాలిబాటు చేసుకొని నడిచి వెళ్ళిన రోజులు అవి. మాకు పేదల ఇళ్ళమ్మా ఇది అని చెప్పేసి అంటే, మీలాంటి పెద్దలు పేదల ఇళ్ళమ్మా ఇది పేదలకు ఇచ్చింది భూదాన్ ప్లేస్ ఇది మీదని అంటే, ఆ భూమిని ఆ ముళ్ళు కంపలు అవన్నీ తీసేసుకొని బాగు చేసుకొని ఒక షెడ్లు వేసుకున్నాం. ఆ షెడ్లు కూడా ఈ రోజున చెప్పా పెట్టకుండా కొట్టేసేసి ఇప్పుడు నిలువ నీళ్ళు లేకుండా చేస్తే అద్దెలు కట్టుకోవడానికి అద్దెలు లేక అద్దెలో ఉండేవాళ్ళు ఉన్నారు. మేమైతే మా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పూట ఒకళ్ళ దగ్గర ఉంటున్నాం. ఎవరికైనా ఇచ్చారంటున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. మరి బాధితులు మేమే. మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మాకు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. మా దగ్గర మేము ఆ ప్లేస్లో మేము ఉన్నాం. మా పట్టాలు మరి ఇస్తే మాదే రావాలి కదా, మాకు ఇవ్వాలి కదా. ఇస్తే ఈ రోజున హైదరాబాద్ దాకా ఎందుకు వస్తాం మేము? మాకు ఇవ్వాల. ఎవరికో ఇచ్చారంటున్నారు, 300 మందికి ఇచ్చారంటున్నారు. 300 మంది ఎవరు? వాళ్ళు మేమే కదా, బాధితులు మేమే కదండి. అక్కడ మీరు అక్కడ నివాసం ఉన్నప్పుడు 300 మందికి ఇస్తే నివాసము ఉన్నప్పుడు మీకు మినిమం నోటీసులు పంపించారా? ఏమీ లేదు కదా. అదే కదా అనేది. మేము ఏమీ లేనప్పుడు, అడవిగా ఉన్నప్పుడు మేము వెళ్ళి బాగు చేసుకున్నప్పుడు ఒక నాయకుడు కానీ ఎట్లుంటున్నారు, కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, ఇక్కడ ఉండడానికి వసతులు ఏమైనా ఉన్నాయా, మీరు ఎట్లా ఉండగలుగుతున్నారని ఎవరు అడగనప్పుడు మా బాధ లేదో మేము పడ్డాం. ఈ రోజున ఏమి నోటీసులు కానీ ఏమి లేకుండా వచ్చి పడగొట్టేసి ఇప్పుడు అటువైపే వెళ్ళకుండా చేసి ఎవరికి కాకుండా ఎవరు ఎక్కడే ఉంటున్నారో కూడా తెలియక అందరినీ చల్లా చెదర చేసేసి అక్కడ ఎవరు ఉంటున్నారో ఎవరు పోతున్నారో తెలియకుండా మా భూములకి వెళ్ళి మమ్మల్ని వెళ్ళలేకుండా చేసి ఈ రోజున మీకేమి లేదంటున్నారు. ఇచ్చారంటున్నారు. ఎవరికి ఇచ్చారు? 300 మందికి ఇచ్చారండి. 300 మందిలో ఎవరున్నారు అసలు? మరి ఒకవేళ ఇస్తే అంత మంచి పని చేసినప్పుడు మీడియా ముందు తేవాలి కదా, ఇస్తారు కదా. ఒకవేళ ఆ బాధితులకు ఇస్తే బాధితులమైన మేము కూడా మరి మేము కూడా బాధితులమే కదండి. మేము కూడా డబ్బులు పెట్టాం కదా, మేము కూడా డబ్బులు పెట్టే కట్టుకున్నాం, మా కష్టం చేసి అప్పులు చేసి కట్టుకున్నాం కదా, మరి మాకు కూడా ఇవ్వండి అని అడుగుతాంగా. రైట్. మరి అక్కడ ఆ జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఎవరు కలవట్లేదండి. అదే కదా, శ్రీనివాసరెడ్డి గారు కానీ, వసంత రాజేశ్వరరావు గారు కానీ, విక్రమార్క గారు ఎవరు కలవట్లేదు కదండి. అదే కదా మా బాధ. లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? అక్కడే నాయకులు దొరికితే, అక్కడే కలెక్టరేట్ లో మాకు పరిష్కారం దొరికితే ఇక్కడికి ఎందుకు వస్తామండి? అక్కడ కలిస్తే ఇప్పుడు అక్కడ ఇవ్వండి అమ్మా, ఇక్కడ ఇవ్వండి అమ్మా, మీ అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. అప్లికేషన్ తీసుకుంటామన్నారు. చివరికి మొన్న అక్కడికి ఇచ్చాము. అక్కడ ఇస్తే మేము రిసీవ్ చేసుకున్నట్లుగా ఇచ్చామని సంతకం పెట్టించారు. అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం తీసుకున్నారు. ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అందులో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకి అనుగుణంగా నడుస్తుంది, ప్రజలకు మంచి చేస్తున్నాం అన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? ఏమండి, ఎక్కడో మేము ఖమ్మంలో ఉన్నవాళ్ళం ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి హైదరాబాద్ ఎందుకు వస్తాం? అక్కడ వాళ్ళు నాయకులు పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు మాకు మహిళలకు చేశారు. కానీ ఈ రోజున మహిళల్ని దానికి మించి నిలువు నీళ్ళు లేకుండా చేశారు. నిలువు నీళ్ళు లేదు ఈ రోజు. చివరిగా చెప్పండి, మీ కార్యాచరణ అంటున్నాం. మేము ఏదైతే బాగు చేసుకున్నామో, మా భూమి ఏదైతే ఉందో అది మీకు అవసరం లేదు కదా. ఇదివరకు పాడుబడిపోయిందని, బీడుబడిపోయిందని, ఎందుకు పనికిరాదని పడేసిన భూమి
మేము బాగు చేసుకున్న తర్వాత మీరు ఈ రోజు వచ్చి కొల్లగొట్టారు. మీ ప్రభుత్వం ఏం చేసుకున్నా కానీ మా భూమి మనుషులు అంటే మేము ఉండాలిగా, మనుషులు ఉంటేనే కదండి. ఒక్క కుటుంబం ఎంత ఆస్తి నష్టమైనట్లమ్మా? మేము షెడ్ వేసుకున్నామండి, దానికి భూమికి కొంత డబ్బులు కూడా కొద్దిగా అవుతాయి, అది ఇది అవుతాయి అంటే మేము దానికి కట్టాం. ఇటు మా షెడ్లు వేసుకోవడానికి అప్పులు చేసి కట్టుకున్నాం, అది లాస్ అయిపోయినాం, ఇది లాస్ అయిపోయినాం. ఇంతని ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఎక్కడ దాకా వస్తున్నాం? ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఎన్ని ఖర్చులు అయినాయండి మాకు తిరగడానికి, అది కట్టుకోవడానికి కూడా అద్దెలు కూడా ఉండట్లా. తెలిసిన వాళ్ళ దగ్గర ఒకరోజు ఒక ఇంట్లో ఒక ఇంట్లో తలదాచుకుంటున్నాం. అది నాకైతే అవుతుంది. మా పాప కొంచెం పెద్దది కాబట్టి. చిన్నపిల్లల విషయాలు ఏంటంటే చిన్న పిల్లలు వేసుకుని ఉన్నారండి. ఆడవాళ్ళకి ఆరోగ్యాలు ఉండట్లేదండి, ఎండలకు తిరిగి వడదెబ్బలు తగ్గుతున్నాయి, మా పరిస్థితులు బాగుండట్లా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా నిజమైన నిర్వాసితులు అంటున్నారు కదా, నిజమైన పట్టాదారులు అంటున్నారు కదా, అక్కడ నిజంగా ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పడానికి ఆధారాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, మేము అక్కడ ఉన్నాం, మా ఇల్లు పోయినాయి, మేము చూపిస్తున్నాంగా. దాని ప్రకారం విచారణ చేయండి, మా భూమి మాకు ఇప్పించండి. ఖాళీ నడకలు ఏమి లేనప్పుడు ముళ్ళ కంపలో ఉన్నదాన్ని మేము బాగు చేసుకున్నాం. మా భూమి మాకు ఇవ్వండి చాలు, మా గుడిసి మాకు ఇవ్వండి, మాకు మిగతాది ఏం అడగట్లే. మేము మా పైన మాకు మేము వద్దండి, వేసిన ఒత్తు కూడా వద్దు, మాకు మా భూమి మాకు ఇస్తే చాలు. ఇది పరిస్థితి. మేము ఇక్కడ రేవంత్ రెడ్డికి కొంతమ్మ కోరికలేమీ అడుగుతలేదు, మా భూమి మాకే ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే 2 నెలల నుంచి కూడా మేము తలదాచుకోలేకపోతున్నాము, అంటే చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఉండవలసిన పరిస్థితి అవుతుంది. ఆనాడు కూడా భూములు ఎంతనో కొంత కట్టాలి పేదలకంటే, ఆ ట్రస్ట్కి కూడా అట్లా కట్టాము. ఇప్పుడు మా ఇల్లు కోల్పోయినాం అంటే ఒక్కొక్కరము దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఆస్తి కోల్పోయినట్లే. ఒక ఇల్లు కూలిపోతే అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ వీధి దీపాలు లేకుండే, వాటర్ సోర్స్ లేకుండే, రోడ్లు లేకుండే, అన్నీ వేసుకున్నాక కావాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజలను ఏడిపించే విధంగా చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజమైన పేదలకు, నిజమైన బాధితులకు ఎవరికి గిడ ఇయ్యలేదు, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే అక్కడ పట్టలు ఇచ్చినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. తప్పకుండా మాకు అయ్యేంత వరకు అన్ని కుల సంఘాలను, ప్రజా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.